హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి మనం చక్కెర పొంగలి అనేది ఫెస్టివల్స్కి చేస్తూ ఉంటాం కదా, అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే కొంతమందికి ఐడియా వస్తుందని ప్రిపేర్ చేస్తున్నానండి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అనేది ఒకసారి వాచ్ చేసేయండి. ముందుగా మనం రైస్ అనేది వాష్ చేసేసుకుందాం. ఒక కప్పు తీసుకున్నాను నేను రైస్, మామూలు రైసే అనమాట. ఇలాంటి కుక్కర్ తీసుకొని మనం వాష్ చేసుకున్నటువంటి రైస్ని దీంట్లో వేసుకోండి. ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదండి మనం చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడానికి. అలానే 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను పెసరపప్పు. వీటిని కూడా వాష్ చేద్దాం మనం. ఇప్పుడు మనం 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేయండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని మనం ఇప్పుడు ఏదైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సరిపోతుంది. సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనం. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న చిన్న ఎండు కొబ్బరి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి కూడా మనకి ఫ్రై అయిపోయింది. ఇవి కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం బాదంని ఇలా నిలువుగా కట్ చేయండి, బాగుంటుంది. ఈ బాదం పప్పు కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం బెల్లం సిరప్ అనేది తయారు చేసుకుందాం. సో ఈలోపు మనం బెల్లం సిరప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని బెల్లం కరగాలండి. మరీ తీగపాకం అయితే అవసరం లేదు. ఆ బెల్లం మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. మనం బెల్లం తురిమి పెట్టుకోవడం వల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా కరుగుతుంది అనమాట మనకి. ఇప్పుడు మనం యాలక్కాయలు తీసుకున్నాం కదా, ఒక 4 ఇలా దంచేసి దీంట్లో వేసేయండి. ఈ బెల్లం పాకంలో బెల్లం పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. రైస్ 3 విజిల్స్ వచ్చేసింది కదా, కొంచెం తీసేద్దాం. ఇప్పుడు మనం చూసారు కదా, బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు మనం బెల్లం పాకం దీనిలో వేసుకోవటమేనండి. మనం బెల్లం పాకంలో వేసినటువంటి ఈ యాలక్కాయలన్నీ కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఒక యాలక్కాయ వేసుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం పాకంలో వేసాం కదా, 4-5 సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. ఒక 10 మినిట్స్ కుక్ అవనండి బాగా. ఇలా మ్యాష్ చేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు తిప్పుకోండి. మెత్తగా వచ్చేస్తుంది మనకి. చూసారా ఎంత మెత్తగా వచ్చేసిందో. మనం గట్టిగా మ్యాష్ చేయటం వల్ల చూసారా మనకి క్వాంటిటీ కూడా తగ్గిందనమాట, బాగా మెత్తగా అవుతుందండి.
ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవేనండి చక్కెర పొంగలకు కానీ టేస్ట్ అనమాట బాగా. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. సో చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి వినాయక చవితి కానీ అలానే మనకి వరలక్ష్మీవ్రతం ఇవన్నీ వస్తున్నాయి కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.